మన శరీరంలో ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసే ఒకే ఒక అవయవం ఏంటో తెలుసా? అదే మన గుండె. మనం నిద్రపోతున్నా పనిచేస్తూ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ మనల్ని బ్రతికించే ఈ అవయవం గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం? ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా 20-30 ఏళ్ల యువకులకు కూడా హార్ట్ అటాక్స్ రావడం చూస్తున్నాం. అసలు గుండెకు ఎలాంటి జబ్బులు వస్తాయి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? డాక్టర్లు ఎలాంటి పరీక్షలు చేస్తారు? వాటికి ఉన్న చికిత్సలు ఏమిటి? అన్ని విషయాల్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు ఈ వీడియోలో గుండె ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్లో చెబుతాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ కుటుంబంలో ఎవరి ప్రాణాలకైనా కాపాడవచ్చు. కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ మహా. మొదటగా అసలు గుండెకి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. గుండె జబ్బులు అనగా మనకి హార్ట్ అటాక్ ఒక్కటే గుర్తొస్తుంది, కానీ ఇందులో ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇది అత్యంత సాధారణమైన సమస్య. గుండెకు రక్తం తీసుకువెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తం ప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్, దీని అర్థము గుండె ఆగిపోవడం అని కాదు, గుండె శరీరం మొత్తం సరిపడా రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం కోల్పోవడం. తర్వాత ఎర్థిమియాస్, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు రావడం. కొందరికి గుండె అతివేగంగా లేదా చాలా నెమ్మదిగా లేదా క్రమం తప్పి కొట్టుకుంటుంది. ఇంకోటి హార్ట్ వాల్వ్ డిసీజ్, గుండె రక్తం ఒకే దిశలో ప్రవహించడానికి 4 వాల్వ్స్ ఉంటాయి. ఇవి సరిగ్గా మూసుకుపోయినా లేదా తెరుచుకుపోయినా ఇది సమస్య వస్తుంది. గుండె జబ్బుల యొక్క లక్షణాలు, సిమ్టమ్స్. గుండె సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది లక్షణాలను గుర్తించడం. మన శరీరంలో ముందే కొన్ని హెచ్చరికలు ఇస్తుంది, వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, చెస్ట్ పెయిన్. చాలా మందికి ఛాతీ మధ్యలో బరువు పెట్టినట్లుగా ఉండడం, మంటగా అనిపించడం. ఈ నొప్పి ఎడమ చెయ్యి, భుజము, దవడ లేదా వెన్నుభాగానికి పాకవచ్చు. ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. చిన్న చిన్న పనులు చేసినా, కొన్ని అడుగులు నడిచిన విపరీతమైన ఆయాసం రావడం. కాళ్ళు వాపులు, స్వెల్లింగ్స్. కాళ్ళు, పాదాలు లేదా పొట్ట భాగంలో వాపులు రావడం, ఇది హార్ట్ ఫెయిల్యూర్కి లక్షణం. తల తిరగడము, విపరీతమైన చెమటలు. ఏ పని చేయకపోయినా అకస్మాత్ చెమటలు పట్టడము, కళ్ళు తిరగడం. తీవ్రమైన అలసట, రోజంతా నీరసంగా ఉండడము, చిన్న పనికే అలసిపోవడం. నిర్ధారణ పరీక్షలు, డయాగ్నోసిస్ అండ్ టెస్ట్. మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాంటి టెస్టులు చేస్తారో చూద్దాం. ఈసీజీ, గుండె కొట్టుకునే ఎలక్ట్రికల్ తరంగాలు రికార్డ్ చేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిందో లేదో తక్షణమే తెలుసుకోవచ్చు. 2D ఎకో, ఇది గుండె స్కానింగ్ లాంటిది. గుండె పంపింగ్ సామర్థ్యం మరియు వాల్వ్ పనితీరును తెలుపుతుంది. టీఎంటీ, థ్రెడ్మిల్ టెస్ట్, మిమ్మల్ని మిషన్పై నడిపిస్తూ గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు అది ఎలా పనిచేస్తుందో చూస్తారు. కరోనరీ యాంజియోగ్రామ్, రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా, అంటే ఎన్ని శాతం ఉన్నాయో తెలుసుకోవడానికి చేసే అత్యంత ఖచ్చితమైన పరీక్ష. చికిత్సా విధానాలు అండ్ పరిష్కారాలు. ఒకవేళ గుండె సమస్య ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. వైద్యశాస్త్రంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. మందులు, మెడిసిన్స్. బీపీ కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తం పలచబడటానికి డాక్టర్లు మందులు ఇస్తున్నారు. యాంజియోప్లాస్టీ అండ్ స్టంట్, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఒక చిన్న స్ప్రింగ్ లాంటి స్టంట్ అమర్చి రక్తం ప్రవహించేలా చేస్తారు. బైపాస్ సర్జరీ, రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో వేరే భాగం నుండి చిన్న రక్తనాళాల్ని తీసి బ్లాక్ ఉన్న చోట కొత్త దారి వేసి ఏర్పాటు చేస్తారు. పేస్ మేకర్, గుండె కొట్టుకునే వేగం తగ్గినప్పుడు గుండెకు ఒక చిన్న బ్యాటరీ పరికరాన్ని అమరుస్తారు. గుండె జబ్బులు వచ్చాక కంగారు పడే కంటే రాకుండా చూసుకోవడమే కదా మేలు. దానికోసం ఈ 5 విషయాలు పాటించండి. 30 నిమిషాల వాకింగ్, రోజుకు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవండి. ఆయిల్ అండ్ ఉప్పు తగ్గించండి. జంక్ ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్లను తగ్గించండి. ఆకుకూరలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆపేయండి. ఇవి గుండె రక్తనాళాలను నేరుగా పాడి చేస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోండి. ఒత్తిడి వల్ల గుండెపై భారం పడుతుంది. యోగా, మెడిటేషన్లు చేయండి. రెగ్యులర్ చెకప్స్ చేయండి. 35 ఏళ్ళు దాటిన వారు ఏడాదికి ఒక్కసారైనా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మన గుండెను జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని చాలా ఏళ్ళు హ్యాపీగా ఉంచుతుంది. ఈ వీడియో ద్వారా మీకు గుండె ఆరోగ్యంపై ఒక మంచి అవగాహన వచ్చిందని భావిస్తున్నాను.
ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. స్టే హెల్తీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.